హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 17th February 2020 హిందూలో ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. యాక్చువల్గా నిన్న 15th పెట్టిన వీడియోకి ఒక అతను పంపన శివమోహన్ అనే అతను ఒక కామెంట్ రాశాడు. చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి కామెంట్ రాశాడు. అంటే చాలా హ్యాపీగా అతను 1 month నుంచి ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడంట, ప్లస్ ఇంప్రూవ్ అయ్యాడంట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ స్టేట్మెంట్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఈ వీడియోస్ని అంటే ఈ ఛానల్ని ఏ గోల్ కోసం అయితే స్టార్ట్ చేశానో అది గోల్ ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి ఇంప్రూవ్ అయ్యాడు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అలాంటి వాళ్ళు ఇంకా ఎక్స్ప్రెస్ చేయకపోయి ఉండొచ్చు, ఇంకా ఉంటారని ఆశిస్తున్నాను. చాలా శివమోహన్, మీరు చాలా థ్యాంక్స్ మీకు. ఎందుకంటే మీరు ఎక్స్ప్రెస్ చేశారు, నాకు చెప్పారు ఇలా నేను డెవలప్ అయ్యానని. ఓకే, వ్యూస్ అనేది సెకండరీ థింగ్ అండి. నా వల్ల కొంతమంది అన్నా కానీ డెవలప్ అయ్యంటే. ఒకప్పుడు నేను ఈ వీడియో అంటే నేను హిందూ పేపర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు దగ్గర 1 year కష్టపడ్డానండి. ఈ హిందూ పేపర్ చదవటం నాకు చేత కాలేదు, అసలు అర్థమయ్యేది కాదు నాకు. సో 1 year చాలా కష్టపడ్డాను. తర్వాత చాలా హిందీ ఛానల్స్లో, అన్ని రకాల ఛానల్స్లో హిందూ పేపర్ చెప్పేవాళ్ళు. కానీ తెలుగులో అయితే ఎవరు చెప్పలేదు. ఎవరైనా చెప్పినా కానీ ఎప్పుడో ఒకసారి అకేషనల్గా ఒక ఆర్టికల్ చెప్పేవాళ్ళు. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం సో మన యొక్క తెలుగు పీపుల్ అనేవాడు యాక్చువల్గా మన తెలుగు రీజియన్లో చాలా తక్కువ ఉంటుంది నాలెడ్జ్. యాక్చువల్లీ ఇంగ్లీష్ మీద కానీ హిందూ పేపర్ మీద కానీ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన పరిస్థితులు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను ఆ చదవడానికి కష్టపడ్డాను. సో నాలాగా ఎవరు కష్టపడకూడదు. చాలా హిందీ ఛానల్స్ ఉన్నాయి, నేను తెలుగు ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన నిజంగా రియల్ గోల్ అనేది నాకు ఫుల్ఫిల్ అవుతుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇక ఆర్టికల్లోకి వెళ్తే పర్వర్స్ జీల్ అంటే పర్వర్స్ అంటే ఏంటంటే అండి, వికృతమైన అనమాట. అది వికృతమైన ఒక ఆలోచన అవ్వచ్చు, జీల్ అవ్వచ్చు, ఆలోచన అవ్వచ్చు, కోరిక అవ్వచ్చు, లేకపోతే ఆసక్తి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక వికృతమైన ఆసక్తి అనుకోండి, వికృతమైన ఆసక్తి అనమాట. ఇది దేనికి సంబంధించిందంటే మన భారతదేశంలో ఒక చట్టం ఉందన్నమాట, NSA అని, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే దేశీయపరమైన అంటే ప్రపంచంలో ఉన్న దేశాలతో సంబంధం లేకుండా మన భారతదేశానికి ఏదైనా అంతర్గత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక దాన్ని ముందే రానియకుండా ఆపడానికి అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇప్పుడు ఎవరైనా మన భారతదేశంలో రెచ్చగొట్టే చర్యలు కానీ ఆ చేసే చట్టం ఏదైతే ఉందో దానికోసం ఏం చేస్తారంటే దానికి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారనమాట. అంటే నష్ట నివారణ చర్యలు రాబోయే ముందు జరగబోయే దాని ముందే తీసుకుంటారనమాట. ఆ చర్యలు తీసుకునే దాన్ని NSA అంటారు. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ద NSA's misuse to suppress political dissent is a blot on India's democratic credentials. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ NSAని దాన్ని దుర్వినియోగం చేస్తున్నారనమాట. దేనికోసం దుర్వినియోగం చేస్తున్నారంటే రాజకీయపరమైన ఎవరైనా వ్యతిరేకతను చూపించడానికి, వాళ్ళని తొక్కేయడానికి, అనగదొక్కడానికి, సప్రెస్ అంటే వాళ్ళని అనగదొక్కడం అనమాట. ఆ సప్రెస్ చేయడానికి కోసం చేసే ఈ విధానం ఏదైతే ఉందో భారతదేశానికి ప్రజాస్వామ్య దేశం అనే పేరు ఉంది. ఇండియాస్ డెమోక్రటిక్ క్రెడెన్షియల్ అనే ఒక గొప్ప పేరుంది. దానికి ఒక చెంపపెట్టులాగానో, ఒక బ్లాట్ అనమాట, ఒక దెబ్బలాగానో, లేకపోతే దాన్ని బలహీనపరిచే దానిలాగానో చేసే ఒక విధానంగా తయారైంది ఈ NSA చట్టం అని చెప్తున్నారు అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద PDF రూపంలో కింద లింక్ ఇస్తాను. సో మీరు ఎవరైనా సరే ఈ పేపర్ చదవబోయే ముందు ఖచ్చితంగా ఆ PDF లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్ చదవడానికి అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇలా చదివితే ఏమవుతుందంటే మీకు ఈజీగా ఉంటుంది, పేపర్ చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూసేటప్పుడు కూడా ముందు ఆ డిఫికల్టీ వర్డ్స్ని మీరు చదివి తర్వాత వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఈ డిఫికల్టీ వర్డ్స్ని మీరు బై హార్ట్ చేయడం వల్ల రోజుకి ఒక 20 to 30 వర్డ్స్ వస్తున్నాయి. మీరు డైలీ చూస్తున్నారు, రిపీటెడ్ వర్డ్స్ కూడా చాలా వస్తున్నాయి. నేను రిపీటెడ్ వర్డ్స్ కూడా ఇస్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకేసారి వాడిని 4 సార్లు విన్నాం అనుకోండి, అది మనకు గుర్తుండిపోద్దనే ఉద్దేశంతో నేను ఇస్తున్నాను. సో మీరు కనుక ఈ వర్డింగ్స్ అని ఖచ్చితంగా మీరు కనుక బై హార్ట్ చేస్తే ఏమవుతుందంటే రాబోయే కాలంలో మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఇంకా ఈ డిఫికల్టీ వర్డ్స్తో పని లేకుండా మీరు ఈజీగా పేపర్ చదివేయచ్చు. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో ఈ పేపర్ కూడా ఇస్తున్నాను. సో ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేదో ఖచ్చితంగా ఆ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకుని పేపర్ చదవడానికి ట్రై చేయండి. నేను ఆర్టికల్ వీడియో చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు మ్యాండేట్గా పేపర్ చదవాల్సిందే. మీరు విధిగా పేపర్ చదివితేనే మంచి 100% నాలెడ్జ్ వస్తుంది. నేను ఎప్పుడు చెప్పలేదు 75 to, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడే చెప్పుకుంటున్నాను, 75 to 80% నేను ఓన్లీ ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను, నాలెడ్జ్ ఇస్తున్నాను. నేను కూడా తప్పులు చెప్పొచ్చు, నేను 100% పర్ఫెక్ట్ రైట్ అని ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. సో మీరు ఖచ్చితంగా మీరు పేపర్ చదివితే ఏమవుతుందంటే నేను ఏదైనా తప్పులు చేసినా మీరు వాటిని మళ్ళీ మీరు రికవరీ చేసుకోవచ్చు. ఏదైనా తప్పులు చేసినా మీరు అర్థం చేసుకొని తప్పు కరెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకా ఏంటి, మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ప్లీజ్, అందుకోసం నేను ఇంత కష్టపడి మీకు పేపర్ కూడా ఇస్తున్నాను, PDF పేపర్ కూడా ఇస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా ఆ పేపర్ చదవండి. ఓకే, పర్వెసివ్, అన్రీజనబుల్, అవాక్డ్, వికృతమైన, జీల్, ప్యాషన్, ఆర్డర్,
ఆసక్తి, డిసెంట్ డిసగ్రిమెంట్ వేరభిప్రాయాలు, డిటెన్షన్ కస్టడీ ఇంప్రిజన్మెంట్ నిర్బంధ, బిట్రాయ్ డిస్లాయల్ టు మోసం చేసిన, హోండ్ హంటింగ్ డాగ్ వేట కుక్క, ఫ్లా డిఫెక్ట్ ఫాల్ట్ దోషము, క్రిటిసిజం హ్యాకిల్ తీవ్ర విమర్శలు, ఇన్వోక్ కాల్ ఆన్ యూజ్ సహాయం కోరు, ఆస్టాన్షబుల్ సీమింగ్ బయటకు పడే, ప్రీ జుడిషియల్ డిటర్మెంటల్ అన్బయాస్డ్ పక్షపాతం లేకుండా, అబ్జాల్వ్ డిశ్చార్జ్ రిలీజ్ విమోచనం పొందు, స్ట్రింజెంట్ స్ట్రిక్ట్ రిజిడ్ కఠినమైన, ఇమినెంట్ అబౌట్ టు హ్యాపెన్ ఎట్ హెడ్ సంభవించబోవు, మాలఫేడ్ ఇన్ బ్యాడ్ ఫెయిత్ అనుచిత, రిగ్రెటబుల్ అన్వెల్కమ్ అన్డిజైరబుల్ కోరతగని, వాంటాన్ విల్ఫుల్ స్పిరిట్ఫుల్ ఉద్దేశపూర్వక, ఆర్టిక్యులేట్ ప్రొనౌన్స్డ్ ఉచ్చరించు, డిస్పెన్సేషన్ ఎగ్జామినేషన్ మినహాయింపు, క్యూ సిగ్నల్ సైన్ సైగ. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళితే, ద డిటెన్షన్ ఆఫ్ డాక్టర్ కఫీల్ ఖాన్ అండర్ ద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ విత్ ఇన్ డేస్ ఆఫ్ హిజ్ బీయింగ్ గ్రాంటెడ్ బెయిల్ బిట్రాయల్ ద పర్వర్స్ జీల్ విత్ విచ్ ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ హోండింగ్ ద సస్పెండెడ్ గవర్నమెంట్ డాక్టర్. అంటే ఇప్పుడు ఈ యొక్క డిటెన్షన్ నుంచి ఈ కఫీల్ ఖాన్ అనే ఒక డాక్టర్ని ఏం చేశారంటే ఆ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అతన్ని నిర్బంధానికి గురి చేశారనమాట. ఆ నిర్బంధం నుంచి అతన్ని వదిలిపెట్టిన కొన్ని రోజుల నుంచి అంటే ఆయనకి బెయిల్ గ్రాంట్ చేసి మరి వదిలిపెట్టారనమాట. అదనేది ఎట్లా ఉందంటే వాళ్ళకి బిట్రాయ్ అనమాట. బిట్రాయ్ అంటే మనకు అర్థం ఏంటి, మోసం చేసిన విధంగా అనమాట. అంటే ఆయన మోసం చేసినట్లు ఉందన్నమాట. దేనికి సంబంధించి ఈ ఏదైతే ఉందో పర్వసివ్ జీల్ అనమాట, ఈ వికృతమైన ఏదైతే ఆసక్తి ఉందో దాన్ని ఉద్దేశించి ఏం చేసిందంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అతన్ని వేటాడుతుందన్నమాట. ఎవరు అతన్ని సస్పెండ్ చేయబడిన డాక్టర్ అనమాట. అతను ఒక వేటాడుతుంది అతన్ని, అంటే అతని యొక్క స్వేచ్ఛను వేటాడి అతన్ని నిర్బంధానికి గురి చేయడానికి వీళ్ళు ఎక్కువగా అవకాశాలు తీసుకుంటున్నారు. హిస్ అరెస్ట్ ఎట్ ముంబై ఎయిర్పోర్ట్ వాజ్ ఇన్ కనెక్షన్ విత్ అన్ allegedly inflammatory speech he had made on the contentious Citizenship Amendment Act at Aligarh Muslim University in December 2019. అంటే ఈయన్ని ముంబై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారనమాట. ఎందుకని ఈయన్ని అరెస్ట్ చేశారంటే ఇన్ఫ్లమేటరీ స్పీచ్ అనమాట. అంటే ఉత్తేజపరితమైన స్పీచ్, రెచ్చగొట్టే విధంగా ఆయన ఒక స్పీచ్ చేశారు. ఆ స్పీచ్ యొక్క కంటిన్యూస్ అంటే దాని యొక్క కంటెంట్ ఏంటి అంటే ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో ఏం చేశారంటే డిసెంబర్ 2019 దీనికి వ్యతిరేకంగా ఒక స్పీచ్ ఇచ్చాడనమాట. ద స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ పోలీస్ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ ప్రమోటింగ్ ఎనిమిటీ త్రూ హిస్ స్పీచ్. అంటే ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చెప్పారు, ఏమని దాన్ని బాధ్యుని చేశారు అంటే ఆయన అందరికీ ప్రజల్లో ఒక వ్యతిరేకతను, ఎనిమిటీ అంటే ఏంటంటే ఒక శత్రుత్వ భావాన్ని పెంపొందించే విధంగా అతని యొక్క మాటలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కేసు ఫైల్ చేశారనమాట. దాని కారణంగా అతను కేసు ఫైల్ చేశారు. ఇట్ వాజ్ ఆబ్వియస్ దట్ ఫ్లాడ్ అప్రోచ్ దట్ ట్రీట్స్ criticism of government policy as through it is some anti-national activity was at work. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ దోషం ఏంటంటే ఫ్లాడ్ అంటే దోషం అనమాట. ఈ దోషపూరితమైన విధానం ఏంటి అంటే ఏదైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని ఏం చేస్తారు అంటే వాళ్ళని యాంటీ నేషనల్ యాక్టివిటీగా వాళ్ళని చూపిస్తున్నారనమాట. ఆల్దో హీ హ్యాజ్ గ్రాంటెడ్ బెయిల్ హీ హ్యాజ్ నాట్ ఇమీడియట్లీ రిలీజ్డ్. అంటే అతనికి వెంబటే బెయిల్ దొరికిన వెంబటే అతన్ని రిలీజ్ చేయలేదు. బెయిల్ ఇచ్చిన వెంబటే అతను రిలీజ్ చేయాలి, కానీ రిలీజ్ చేయలేదన్నమాట. ఎట్ ఫ్యూ డేస్ లేటర్ ద NSA వాజ్ ఇన్వోక్డ్ అగెన్స్ట్ హిమ్ ఆస్టానిషబుల్లీ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ యాక్టింగ్ ఇన్ ఏ మేనర్ ప్రిజుడిషియల్ టు పబ్లిక్ ఆర్డర్. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు, కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు, ఆయనకు బెయిల్ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యొక్క NSA యొక్క ఇన్వోక్డ్ అగెన్స్ట్ హిమ్, ఆ NSA సహాయం అతను వ్యతిరేకంగా తీసుకొని, అంటే ఇన్వోక్డ్ ఏంటంటే దాని ఆసరాగా, ఆ చట్టం ఆసరాగా ఇతను ఏం చేశారంటే మళ్ళీ ఇతన్ని పూర్తిగా బయటపడకుండా, అంటే బయట కనపడడానికి ఎలా చూపిస్తున్నారు ఆయన్ని, ప్రీజుడిషియల్గా, అంటే రాబోయే కాలంలో పక్షపాతం లేకుండా, ఇబ్బంది లేకుండా, ఆ ప్రీజుడిషియల్ అంటే పక్షపాతం లేకుండా అన్బయాస్డ్గా ఏం చేస్తున్నామంటే ఆ పబ్లిక్ ఆర్డర్ కింద ఇతను మళ్ళీ తిరిగి అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు బయటికి కనపడే ఆస్టానిషబుల్ అంటే బయటికి కనపడే విధంగా అలా చెప్తున్నారు అనమాట. ది పీడియాట్రిషియన్ ఫ్రమ్ గోరఖ్పూర్ వాజ్ సౌట్ టు బి బ్లేమ్డ్ వెన్ ఆక్సిజన్ షార్టేజ్ ఇన్ ద BRD మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లెడ్ టు నియర్లీ 60 children dying in 2017.
ఇప్పుడు మనం కనుక గోరఖ్పూర్ అనే ఊరిలో ఒక పీడియేషన్ కూడా సంబంధించిన ఒక కేసు కనుక చూసుకుంటే అక్కడ ఆ కేసు ప్రకారం ఏంటంటే ఆ బీఆర్డీ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో ఏమైందంటే ఆ హాస్పిటల్లో ఒక 60 మంది చిన్నపిల్లలు చనిపోయారన్నమాట 2017లో. ఎందుకంటే ఆక్సిజన్ షార్టేజ్ వల్ల, ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగా ఒక 60 మంది చిన్నపిల్లలనే చనిపోయారు. అది అప్పుడు ఒక పెద్ద వివాదంగా తయారైంది అప్పుడు 2017లో. ఆఫ్టర్ హీ హ్యాడ్ స్పెంట్ మంత్స్ ఇన్ జైల్ అండ్ ఇంటర్నల్ ఇంక్వైరీ అబ్జాల్వ్డ్ హిమ్ ఆఫ్ ద ఛార్జెస్ ఆఫ్ నెగ్లిజెన్స్ అండ్ కరప్షన్. అంటే అతను చాలా కాలం అంటే ఎవరైతే ఆ యొక్క హాస్పిటల్ కేసు కింద అదేంటే ఎవరైతే ఆ పీడియాట్రిషియన్ ఎవరైతే ఉన్నారో అతను చాలా కాలం జైల్లో గడిపాడంట. ఆ జైల్లో గడిపిన తర్వాత అతను ఏంటంటే అతని మీద ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇది కరప్షన్ ఒకటి, నెగ్లిజెన్స్ అనే ఛార్జెస్ నుంచి అబ్జాల్వ్డ్ అంటే విమోచనం పొందాడు. అంటే అతను ఏం తప్పు చేయలేదు, అతని ప్రమేయం లేదు ఆ చావులకు కానీ లేకపోతే దాని అంశంలో అతని ప్రమేయం లేదని విమోచనం పొందాడు. However, the state government said he had not been given a క్లీన్ చిట్. అంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, అతనికి ఇంకా మేము క్లీన్ చిట్ ఇవ్వలేదు, అతను తప్పు లేదని క్లీన్ చిట్ మేము ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఏ ఫ్రెష్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వాజ్ ఆర్డర్డ్ అగెన్స్ట్ హిమ్ ఫర్ స్ప్రెడ్డింగ్ మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోబ్ రిపోర్ట్ అండ్ సమ్ ఎలిజ్డ్ యాంటీ గవర్నమెంట్ రిమార్క్స్ డ్యూరింగ్ హిజ్ సస్పెన్షన్. అంటే ఇంకా దాని మీద ఏం చేశారు అంటే వాళ్ళ క్లీన్ చిట్ ఇవ్వకపోగా ఆయన మీద ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారనమాట. ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ప్రకారం ఆయన గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొంత తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి దాంతోపాటు కొన్ని రిపోర్ట్లు కూడా అంటే ఆయన మీద రిపోర్ట్ కూడా తీసుకురావాలా, ఏది యాంటీ గవర్నమెంట్ గారికి అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా ఆయన యొక్క సస్పెన్షన్ కాలంలో వ్యవహరించాడనే తీరు మీద వాళ్ళు ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని కూడా వేశారనమాట. దట్ ద అథారిటీస్ ఇన్వోక్డ్ ఏ స్ట్రింజెంట్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా మీంట్ ఓన్లీ ఫర్ బుకింగ్ దోస్ హూజ్ యాక్టివిటీస్ కాన్స్టిట్యూట్ అన్ ఇమినెంట్ threat of violence shows that they are not content with prosecuting him. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆ యొక్క ఏదైతే చట్టం ఉందో అదే ప్రివెంటివ్ డిటెన్షన్ లా అనే చట్టం ఏదైతే ఉందో దాని యొక్క ఆసరా తీసుకొని ఈ కఠినమైన ఈ ప్రివెంటివ్ చట్టం కింద ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఏం చేస్తున్నారు, వాళ్ళని ముందుగానే జైల్లోకి అంటే ఇంతకుముందు ఎప్పుడు సంభవించని విధంగా అంటే జరగబోయే విషయాన్ని ఇమినెంట్ ఏంటంటే రాబోయే ప్రమాదాన్ని ఉద్దేశించి సంభవించబోయే ప్రమాదాన్ని ఉద్దేశించి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా పూర్తిగా హింసకు గురి చేస్తున్నారు, వాళ్ళ నిర్బంధంలో పెట్టడం కానీ ఇలాంటి పనులు చేస్తున్నారు అనమాట. ఇఫ్ దే వర్ అండర్ ఏ బోన్ఫైడ్ బిలీఫ్ దట్ హిస్ స్పీచ్ వాజ్ ప్రొవోకేటివ్ they could have filed a charge sheet and let the court decide if it attracted section 153 of the Indian Penal Code. అంటే ఇప్పుడు వీళ్ళు కనుక చేసింది తప్పే అయితే కనుక అంటే ఇలాంటి స్పీచ్ ఏదైనా జరిగితే కనుక ఏం చేస్తారు, పూర్తిగా దాని మీద ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నమాట. ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఏం చేశారు, ఆ బోన్ఫైడ్ దాని కింద ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తారన్నమాట. ఆ కోర్టు అనేది డిసైడ్ చేస్తుంది. అంటే వీళ్ళు ఇండియన్ పీనల్ కోడ్ 153 అనేది అది ఒక రెచ్చగొట్టే స్టేట్మెంట్లు కానీ ఏది మతపరంగా కానీ కులపరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా ఏదైనా రెచ్చగొట్టే స్టేట్మెంట్లు చేస్తే కనుక దానికి సంబంధించిన ఒక సెక్షన్ అనమాట. ఆ సెక్షన్ కింద ఉందా లేదా అతని స్పీచ్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుందన్నమాట. ద రిసార్ట్ టు ప్రివెంటివ్ డిటెక్షన్ యాజ్ సూన్ యాజ్ పర్సన్ ఈజ్ గ్రాంటెడ్ బెయిల్ విత్ ద పర్పస్ ఆఫ్ కంటిన్యూయింగ్ హిజ్ ఇంప్రెషన్మెంట్ ఈజ్ నాట్ అన్కామన్ ఇన్ ద కంట్రీ బట్ ద ప్రాక్టీస్ ఈజ్ కండెమ్నబుల్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఎవరికైనా కానీ ఈ ప్రివెంటివ్ డిటెక్షన్ కింద అతని నిర్బంధానికి గురి చేసినప్పుడు అతని బెయిల్ దొరికినప్పటికీ కూడా అతన్ని పర్పస్ అంటే ఏంటంటే వికృతంగా అతన్ని మళ్ళీ జైల్లో పెట్టడం అనేది ఈ విధానం అనేది మన భారతదేశంలో సర్వసాధారణం. అంటే నాట్ అన్కామన్ అంటే కామన్ అని. సో అది సర్వసాధారణం అన్నమాట మన భారతదేశంలో. కానీ ఇలాంటి విధానాన్ని మనం ప్రాక్టీస్ చేయడం అనేది కండెమ్నబుల్ అనమాట. అందరూ వ్యతిరేకించాల్సిన విషయం, ఎవరు ఒప్పుకోకూడదు, దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అంశం అనమాట. ఇట్ నార్మల్లీ ఇండికేట్స్ మ్యాల్ఫైడ్ టార్గెటింగ్ బై ద అడ్మినిస్ట్రేషన్ కన్సర్న్ and one does not need to look beyond the case of Dr. Khalif himself to conclude that the latest instance of the resort to the NSA is aimed at inflicting disproportionate punishment on him for expressing the political dissent on supposedly forbidden subject. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనం కనుక చూసుకుంటే ఈ మాలిఫైడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక అనుచితంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఈ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంటే ఆ యొక్క పరిపాలన విధానం మొత్తం కూడా అతన్ని టార్గెట్ చేస్తూ అంటే ఎవరికీ ప్రమేయం లేకుండా అతన్ని
ఈ యొక్క నిర్బంధానికి గురి చేశారన్నమాట. ఇప్పుడు ఈ డాక్టర్ కఫీల్ అనే అతను తనకు తానే చెప్పుకున్నాడనమాట. ఈ యొక్క పరిణామం ఏదైతే ఉందో ఈ ఎన్ఎస్ఏ కింద నన్ను డిస్ప్రపోర్షనేట్గా పనిష్మెంట్ ఇచ్చారు. అంటే డిస్ప్రపోర్షనేట్గా అంటే అకారణంగా అతనికి ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఎందుకని? అతను రాజకీయంగా పొలిటికల్ డిసెంట్, రాజకీయంగా వాళ్ళ యొక్క ఏదైతే చర్యలు ఏవైతే ఉన్నో వ్యతిరేకిస్తున్నాను కాబట్టి ఎటువంటి కారణం లేకుండా ఆయన ఈ ఎన్ఎస్ఏ చట్టం కింద అతను అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఇట్ ఈజ్ రిగ్రెటబుల్ దట్ పోలీస్ అండ్ ద బ్యూరోక్రసీ appears to act in what on disregard for basic rights. అంటే ఇప్పుడు ఇది మనం అందరం కూడా చింతించాల్సిన అనమాట. రిగ్రెటబుల్ అంటే ఇది ఒక కోరతగని విధానం అనమాట. ఎవరు ఈ పోలీసు రిగ్రెటబుల్ అంటే ఏంటంటే కోరతగని విధానం అని అర్థం అనమాట. సో ఈ పోలీసులు కానీ ఈ బ్యూరోక్రసీ అంటే ఈ స్వామ్యానికి చెందిన ఈ వ్యక్తులు అయితేనేమి పూర్తిగా ఏం చేశారు అంటే ఉద్దేశపూర్వకంగా అతను ఏం చేశారు, అతనికి ఏవైతే ఒక బేసిక్ రైట్స్ ఉన్నాయో అంటే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్రిగార్డ్ అంటే వాటికి వ్యతిరేకంగా వీళ్ళు ఇలాంటి పనులు చేశారనమాట. అతను నిర్బంధానికి గురి చేసి ఇలాంటి పనులు చేశారు. అది చట్ట వ్యతిరేకం అనమాట. ద రిలెంట్లెస్ హోండింగ్ ఆఫ్ డాక్టర్ ఖాన్ ఈజ్ ఏ బ్లాట్ ఆన్ ద కంట్రీస్ డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో అతన్ని ఎటువంటి కారణం లేకుండా అతను వేటాడటం అనేది, ఈ డాక్టర్ ఖాన్ని వేటాడటం అనేది ఒక బ్లాట్ అనమాట. అంటే గొడ్డల పెట్టు లాంటిది అనమాట. మన యొక్క ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనానికి ఒక గొడ్డల పెట్టు లాంటిది అనమాట. టేకింగ్ ద క్యూ ఫ్రమ్ గ్రోయింగ్ ఒపీనియన్ మోస్ట్ రీసెంట్లీ ఆర్టికులేటెడ్ బై జస్టిస్ డివై చంద్రచూడ్ of the Supreme Court that a protest and a criticism directed at a government policy do not amount to bring anti-national. Officials should pause before they are seen as enabler of the expresses of an authoritarian dispensation. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఇప్పుడు మనకు కొన్ని సంజ్ఞలు కనబడుతుంది. క్యూస్ అంటే ఏంటంటే క్యూ అంటే ఏంటంటే మనకు అడుగుతాం క్యూ అని ఒక సంజ్ఞలు కనబడుతున్నాయి అనమాట. ఏంటి రకరకాల ఒపీనియన్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జి అయినటువంటి డివై చంద్రచూడ్ అనే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. దీనికి సంబంధించి ఒక దాన్ని క్రిటిసిజం సంబంధించి అంటే ఈ గవర్నమెంట్ ఏవైతే పాలసీస్ ఉన్నాయో వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళంత మాత్రాన గవర్నమెంట్ పాలసీస్ని వ్యతిరేకించినంత మాత్రాన వాళ్ళు యాంటీ నేషనలిస్టులు కాదు, అంటే దేశాన్ని వ్యతిరేకించినట్టు కాదు, దాన్ని అలా తీసుకోకూడదు అని చెప్పేసి ఆయన యొక్క అది ఓన్లీ అథారిటేరియన్ అంటే అథారిటేరియన్ మీద డిస్పెన్సేషన్ అంటే అధికారాన్ని వాళ్ళకి వ్యతిరేకిస్తున్నట్టు. డిస్పెన్సేషన్ అంటే మినహాయింపు. వాళ్ళ అధికారాన్ని మినహాయింపుగా తీసుకోవాలంటే వాళ్ళకి అధికారానికి విలువ లేకుండా వాళ్ళు చేసిన తప్పు అని చెప్పే విధానానికి ఉద్దేశించిందే తప్పితే అది దేశాన్ని వ్యతిరేకించిన విధానం అయితే కాదని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. టు ఇన్వోక్ ద ఎన్ఏసీఏ ఇన్ కేసెస్ వేర్ సెక్షన్స్ ఆఫ్ ద ఐపీసీ వుడ్ సఫీస్ is to determine its efficacy as a tool to protect national security. అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఈ ఎన్ఏసీ ఆసరా తీసుకొని మనం ఏదైనా సెక్షన్లకు ఐపీసీ కింద కొన్ని సెక్షన్లు ఫైల్ చేయాలి అంటే అది దేన్ని అంటే అండర్మైన్ చేసే విధంగా ఉందండి. దాని యొక్క అంటే ఎఫికసీని అంటే దాని యొక్క ఎఫిషియన్సీని పెంచే విధంగా ఉండాలి, దానికోసం ఒక పెంచే విధంగా ఉండాలి. దాంతోపాటు ఏంటంటే దాన్ని ఒక పనిముట్టుగా వాడుకోవాలి. నేషనల్ సెక్యూరిటీని కాపాడటం కోసం ఒక టూల్గా అంటే ఒక పనిముట్టుగా వాడుకోవాలి కానీ లేకపోతే ఇలా పొలిటికల్ డిసెంట్ని సప్రెస్ చేయడానికి అణగదొక్కడానికి దాన్ని ఒక టూల్గా వాడకూడదు అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ ఎట్ ద సెంటర్. ఇది ఢిల్లీకి సంబంధించిందండి. మొన్న ఈ ఢిల్లీ ఎలక్షన్స్ మనం చూసాం. ఈ ఢిల్లీ ఎలక్షన్స్లో అరవింద్ కేజ్రీవాల్ అనే అతను భారీ మెజార్టీతో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ సీఎం పదవిని అధిరోహించడానికి అవకాశం వచ్చింది. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. కేజ్రీవాల్ మస్ట్ నౌ వర్క్ విత్ ఇన్ హిజ్ మ్యాండేట్ అండ్ ద సెంటర్ షుడ్ నాట్ స్టాల్ హిమ్. అంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో తన పనిని తన యొక్క ఆదేశానుసారం, మ్యాండేట్ అంటే ఆదేశం లేకపోతే విధి అనే మీనింగ్ వస్తుంది. సో తన యొక్క ఆదేశం లేదా దాని యొక్క విధి ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ అనేది అతన్ని ఆపకూడదు. నాట్ స్టాల్ హిమ్. స్టాల్ అంటే ఆపడం అనమాట. అతన్ని ఆపడం కానీ లేదా అతను వెనక్కి లాగటం కానీ లేదా అతను చేసే అభివృద్ధికరమైన పనులను వీళ్ళు అడ్డుకోవడం కానీ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని చూద్దాం. మ్యాండేట్, ఆర్డర్, ఆదేశం, ఎంథ్యూజ్, స్టిమ్యులేట్, ఎంకరేజ్, ఉత్తేజితుడవు, ఇన్ఫ్యూరియేట్, యాంగర్, ఎన్రేజ్, విపరీతమైన ఆగ్రహం కలిగించు, డిక్టేటర్, క్రిటిక్, నాకర్, వ్యతిరేకులు, నెసెసిటేట్, ఎంటైల్, డిమాండ్, అవసరము, మ్యాగ్నానిమస్, జనరస్, చారిటబుల్, ఉదార, కాన్సిలియేషన్, ప్యాసిఫై, మల్లిఫయింగ్, శాంతిపూర్వక, కన్సర్న్, వర్రీ, ఆందోళన, మొబిలిటీ, స్ట్రెంగ్తన్, పొటెన్సీ, బలము,
స్లగ్గిష్, స్లో, ఇన్యాక్టివ్, నిదానం, కౌంటర్ పార్ట్, ఈక్వలెంట్, ప్యారలల్, సమాన హోదా గల. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఎంథ్యూజియాజింగ్ హిజ్ అడ్మైరర్స్ అండ్ ఇన్ఫ్లుయేటింగ్ డిక్టేటర్స్, అరవింద్ కేజ్రీవాల్ టుక్ ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఫర్ ఏ థర్డ్ టైమ్ ఇన్ 6 years. అంటే ఇప్పుడు ఎంథూజియాజం అంటే ఉత్సాహపరిచే వాళ్ళు ఎవరైతే తనని అంటే మెచ్చుకునే వాళ్ళు, అడ్మైరర్స్ ఎవరు, అతను మెచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా, తర్వాత ఆయన ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ఇంకా కోపం పెంచే విధంగా అరవింద్ కేజ్రీవాల్ ఏమైంది అంటే మూడోసారి చీఫ్ మినిస్టర్గా, గత 6 ఏళ్ల కాలంలో అతను మూడోసారి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాడనమాట నిన్న. ఫ్రమ్ స్టాంపింగ్ అవుట్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్టర్ నియర్లీ 50 days ఆఫ్ డిస్ట్రోపియన్ conflict with the center, he reoriented his approach during his 5-year tenure and focused on area within his control to improve. అంటే అతను ఫస్ట్ టైం ఎలక్షన్లో పాల్గొన్న తర్వాత, గెలిచిన తర్వాత ఏమైందంటే అతనికి పూర్తి మెజారిటీ రాలేదు. అప్పుడు బీజేపీ యొక్క సపోర్ట్తో అతను వచ్చాడనమాట. ఆ సపోర్ట్తో వచ్చిన తర్వాత ఒక 50 రోజుల్లోనే ఆయన ఏం చేశాడంటే వాళ్ళ బీజేపీ ఒక సపోర్ట్ విత్డ్రా చేసుకొని మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళాడు అనమాట. అలాంటి అంటే 50 రోజుల్లోనే ఒక భయంకరమైన డిస్ట్రోపియన్ అంటే చాలా ఇబ్బందులతో కూడిన ఆ యొక్క వ్యవహారం నుంచి అతను ఆ గొడవల నుంచి బయటపడ్డాడు అనమాట. బయటపడిన తర్వాత మళ్ళీ రెండోసారి గెలిచినప్పుడు అతని యొక్క రీఓరియంటెడ్ అంటే ఏం చేశాడు, అతను పూర్తిగా తన యొక్క వైఖరిని మార్చుకున్నాడు అనమాట. ఏది సెంటర్కి ఆ 5-year టెన్యూర్లో అతను సెంటర్తో ఉండి వ్యవహరించే విధానాన్ని కానీ, తర్వాత ఆయన ఇంప్రూవ్ చేసుకున్నాడు, ఆ కంట్రోల్ చేసే విధానాన్ని కానీ అతను మార్చుకుని తాను ఇంప్రూవ్ చేసుకున్నాడు అనమాట. కాన్సిక్వెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్నోవేషన్స్ బై హిస్ గవర్నమెంట్ ఇంప్రూవ్డ్ మెనీ లైఫ్స్ అండ్ పెయిడ్ హిమ్ రిచ్ ఎలక్టరల్ dividends in Delhi, where he won 62 seats in the 70-member assembly. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఆయన యొక్క పరిపాలన విధానంలో చేసుకొచ్చిన మార్పులు అయితేనేమి, ఆ విధానాలు అయితేనే గవర్నమెంట్ చెప్పడంలో యొక్క తీసుకొచ్చిన పురోగతి వల్ల ఏమైందంటే చాలా జీవితాలకు బాగుపడ్డాయి. చాలామంది రిచ్ ఎలక్టరేట్ అంటే ఎక్కువ మంది అతనికి ఓటు వేయడానికి కారణమైంది. దానివల్ల ఏమైందంటే మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 62 అసెంబ్లీ స్థానాల్లో ఆయనే చేజిక్కించుకున్నాడు అనమాట. ఇనాగరేటింగ్ ద న్యూ టర్మ్ హీ బేస్ ద బర్డన్ ఆఫ్ బెలూనింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఢిల్లీ అండ్ బియాండ్. అంటే ఇప్పుడు మనకు ఆయన యొక్క అంటే ఇనాగరల్ అంటే కొత్తగా మొదలుపెట్టాడు ఆయన యొక్క లైఫ్ని, అంటే మళ్ళీ కొత్త సీఎంగా అతని యొక్క అడుగులు మొదలుపెట్టాడు అనమాట. అతని యొక్క కొత్త పరిపాలన విధానంలో అతనికి చాలా బర్డన్స్ ఉన్నాయంట. బెలూనింగ్ అంటే తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత బర్డన్స్ అనేవి కూడా ఢిల్లీలోనూ ఢిల్లీ బయటన ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత బర్డన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఢిల్లీస్ యూనిక్ స్టేటస్ యాజ్ ఏ నేషనల్ క్యాపిటల్ హ్యాజ్ నెసెసిటెడ్ ఏ డయార్చీ ఇన్ ద సిటీ వేర్ ద స్టేట్ ఈజ్ ఫోర్స్డ్ టు షేర్ అథారిటీ విత్ ద సెంటర్. అంటే ఇప్పుడు ఢిల్లీ అనేది దానికి ఒక స్పెషల్ స్టేటస్ ఉందన్నమాట. అది ఒక నేషనల్ క్యాపిటల్ ప్లస్ ఏంటి యూనియన్ టెరిటరీ అనమాట. ఆ విధానం వల్ల ఏమైందంటే దానికి డయార్చీ అనమాట. అంటే డ్యూయల్ గవర్నమెంట్ అనేది 2 రకాలైన గవర్నమెంట్లు అనేవి ఉంటాయి. ఆ సిటీ మీద 2 రకాల గవర్నమెంట్ల ప్రభావం ఉంటుందన్నమాట. అంటే స్టేట్ యొక్క గవర్నమెంట్ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ 2 యొక్క దాని యొక్క అథారిటీలో అంటే దాని యొక్క వాళ్ళ యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క సెంటర్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రెజర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ప్రెజర్ ఉంటుంది అనమాట. పోలీసింగ్ అండ్ మోస్ట్ మ్యాటర్స్ రిలేటెడ్ టు అర్బన్ డెవలప్మెంట్ ఆర్ విత్ ద సెంటర్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే అర్బన్ మ్యాటర్ అంటే ఆ యొక్క పట్టణ ప్రాంతంలో ఉన్న డెవలప్మెంట్కి సంబంధించిన చాలా అంశాల మీద సెంటర్ యొక్క ప్రభావం ఉంటుంది. ద సెంటర్స్ అబ్స్ట్రాక్షనిజం అండ్ ద ఢిల్లీ గవర్నమెంట్స్ combativeness had slowed down the critical development project in the past. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అబ్స్ట్రాక్షనిజం అంటే వీళ్ళు అవరోధాలు కలిగించే అబ్స్ట్రాక్షనిజం అంటే అవరోధాలు కలిగించే విధానం ఏదైతే ఉందో అది. తర్వాత ఢిల్లీ గవర్నమెంట్ ఆ అవరోధాలను అధిగమించడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కంబాటివ్నెస్ అనమాట. ఆ రెండింటి వల్ల ఏమైంది అంటే ఈ గవర్నమెంట్ ఇలా చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఏదైతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఇబ్బందులు పడ్డాయి అనమాట. ఏది గత ఒక 5 ఏళ్ల పరిపాలనలో చూసుకుంటే దేర్ కెనాట్ బీ స్ట్రాంగర్ క్లియరర్ మెసేజ్ టు ద బీజేపీ అండ్ ఆప్ ఫ్రమ్ పీపుల్ హూ చూజ్ ఓవర్ 2 elections, ద ఫార్మర్ ఫర్ ద సెంటర్ అండ్ ద latter ఫర్ ఢిల్లీ. దే మస్ట్ వర్క్ టుగెదర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సిటీ. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు ప్రజల యొక్క ఏదైతే వాళ్ళు ఇచ్చారో తీర్పు అనేది చాలా విచిత్రమైన తీర్పు ఇచ్చారనమాట. అదొక క్లియర్ మెసేజ్ ఇస్తుంది బీజేపీకి కానీ ఆప్కి కానీ. అంటే లోక్సభ ఎలక్షన్ 2019 లోక్సభ ఎలక్షన్లో పూర్తిగా బీజేపీకి మెజారిటీ వచ్చింది, కానీ ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఆప్కి మెజారిటీ ఇచ్చింది. దీన్ని బట్టి ప్రజలు వాళ్ళకి ఏం తీర్పుని ఇచ్చారు అంటే ఎవరైతే ఈ బీజేపీ గవర్నమెంట్ ఆప్ గవర్నమెంట్ ఇద్దరు కూడా కలిసికట్టుగా వ్యవహరించి ఆ యొక్క
ఆ యొక్క పట్టణం యొక్క అభివృద్ధికి పాల్పడాలని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు చెప్పారన్నమాట. ఎందుకని లోక్సభ ఎలక్షన్లో పూర్తిగా అక్కడ మెజారిటీ ఎవరికి వచ్చింది, బీజేపీ వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్లో ఢిల్లీకి వచ్చింది. అంటే వాళ్ళు ఇద్దరికీ అనుకూలమే వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క ప్రాధాన్యతను బట్టి వాళ్ళు తీర్పును అనేది మార్చేశారనమాట. వైల్ ద సెంటర్ మస్ట్ బి మ్యాగ్నానిమస్, ద స్టేట్ మస్ట్ బి కన్సిలియేటరీ. అంటే ఇప్పుడు సెంటర్ అనేది కూడా ఎప్పుడూ కూడా ఏంటంటే మంచి యొక్క వాళ్ళకు మ్యాగ్నానిమస్గా ఉండాలి. అంటే మ్యాగ్నానిమస్ అంటే ఏంటి, ఉదారంగా ఉండాలి వాళ్ళతో, ఆ ప్రజలకు ఉదారంగా ఉంటూ. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది, స్నేహపూర్వకంగా చాలా శాంతిపూర్వకంగా ఉండాలన్నమాట. కన్సలియేటరీ అంటే ఏంటి, శాంతిపూర్వకంగా ఉంటూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ అక్కడ ప్రజల కోసం వాళ్ళు పాటుపడాలి. మిస్టర్ కేజ్రీవాల్ మేడ్ ద రైట్ మూవ్ బై ఇన్వైటింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టు హిస్ స్వేరింగ్ ఇన్ సెరమనీ. అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మంచి ఒక మంచి మూవ్ చేశాడన్నమాట, రైట్ మూవ్ అనమాట. మంచి ఒక విధానాన్ని పాటించాడు. ఎట్లాగా ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడో ఆ ప్రమాణ స్వీకారానికి గౌరవంగా ప్రైమ్ మినిస్టర్ని కూడా ఆయన ఇన్వైట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం అనమాట. విత్ లోకల్ సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ రిమైనింగ్ లార్జ్లీ అన్అడ్రస్డ్ అపార్ట్ ఫ్రమ్ కోర్ట్ ఆర్డర్డ్ స్టెప్స్ సచ్ యాజ్ ద పర్మనెంట్ క్లోజర్ ఆఫ్ ద Bardharpur Thermal Power Plant in 2018 and the Graded Response Action Plan, the shortage of public buses remains one of the biggest concern for reducing pollution as well as improving urban mobility. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అక్కడ లోకల్గా చాలా పాపులేషన్ అదంటే పొల్యూషన్ సంబంధించిన అంశాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీలో మనం ప్రతి సంవత్సరం కూడా చలికాలం వచ్చిందంటే అక్కడ పొల్యూషన్ చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఏంటంటే అక్కడ బాదర్పూర్ అనే ఒక థర్మల్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ 2018లో ఏం చేసిందంటే కోర్టు ఒక తీర్పు ఇచ్చిందనమాట. పూర్తిగా దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయండి, ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువగా కూడా ఈ పొల్యూషన్ కారకాలు అనేవి రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి చెప్పారు. కానీ వాళ్ళు అలా క్లోజ్ చేయకుండా ఏం చేశారంటే ఆల్టర్నేటివ్గా దాన్ని ఏం చేశారంటే ఇంకో విధానాన్ని, అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి దాన్ని ఉద్దేశించి దాన్ని క్లోజ్ చేయకుండా అలానే దాన్ని రన్ చేస్తూ ఉన్నారన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఈ పబ్లిక్ బస్సెస్ అనేవి చాలా తక్కువ, అంటే ఢిల్లీకి ఉన్న పాపులేషన్ సరిపోయాన్ని బస్సెస్ అనేవి లేవు. తర్వాత దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఏదైతే పొల్యూషన్ని తగ్గించాలి, అక్కడ యొక్క అర్బన్ మొబిలిటీని అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని పెంచాలి అనే అంశానికి సంబంధించి కూడా ఎటువంటి అవకాశం లేకుండా పోయింది ఈ కారణాల వల్ల. హ్యావింగ్ మేడ్ బస్సెస్ రైడ్ ఫ్రీ ఫర్ ఉమెన్, ద ఆప్ గవర్నమెంట్ హ్యాస్ టు నౌ మేక్ షూర్ దేర్ ఆర్ ఎనఫ్ బస్సెస్. అంటే ఇప్పుడు ఆప్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఢిల్లీలో ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఆ మహిళలందరికీ ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యాన్ని కల్పించిందనమాట. కానీ ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలా, అంటే ఉచిత సమయం ఇస్తే సరిపోదు, దానికి సరిపోయే బస్సులు ఉన్నాయా లేవా అనేది కూడా గవర్నమెంట్ అనేది ఆలోచించాలా. ఇన్ ఇట్స్ 10-point కేజ్రీవాల్ కా గ్యారంటీ కార్డ్, ద పార్టీ ప్రామిస్డ్ ఢిల్లీటీస్ ఓవర్ 11,000 పబ్లిక్ బస్సెస్ అండ్ 500 kilometers ఆఫ్ ద ఢిల్లీ మెట్రో నెట్వర్క్. అంటే ఇప్పుడు ఒక కేజ్రీవాల్ ఎలక్షన్ ముందు కొన్ని హామీలు ఇస్తారు కదా, ఆ హామీల కింద ఏంటంటే 10-point కేజ్రీవాల్ గ్యారంటీ కార్డు అనే దాంట్లో ఆ అంశంలో ఏం చెప్పాడంటే ఢిల్లీకి 11,000 పబ్లిక్ బస్సులను ఏర్పాటు చేస్తానని, దాంతోపాటు ఈ మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ని 500 kilometers వరకు మేర పెంచుతానని చెప్పేసి ఆయన ఒక ప్రామిస్ చేశాడనమాట. ద స్కీమ్ ఆఫ్ 20,000 liters ఆఫ్ ఫ్రీ వాటర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఎవ్రీ మంత్ విల్ బీ కంటిన్యూడ్, బట్ ద క్వాలిటీ ఆఫ్ దట్ సప్లై నీడ్స్ టు బీ కన్సిస్టెంట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆయన ఇంకా ఏం చెప్పాడు, ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు 20,000 లీటర్ల ప్రకారం వాటర్ అనేది ప్రతి ఒక్క ఇంటికి అందజేస్తానని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. కానీ ఆయన ఇస్తే సరిపోదు, ఏదో తిక్కల వాటర్ కాదు, మంచి క్వాలిటీ వాటర్ అనేది వాళ్ళ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. అంటే దాని మీద ఒక స్థిరత్వాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. క్వాలిటీ వాటర్ సప్లై చేసే విధంగా చూసుకోవాలి. గవర్నమెంట్స్ స్టేట్ అండ్ సెంట్రల్ హ్యావ్ స్పెంట్ సెవరల్ క్రోర్స్ ఓవర్ ద పాస్ట్ డెకేడ్స్ టు క్లీన్ ద యమునా, బట్ ద ప్రాబ్లమ్ రిమైన్స్. అంటే ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అనేది ఈ యమునా నది, అంటే చాలా కోట్ల రూపాయల్లోని ఈ యమునా నదిని శుభ్రపరచడం కోసం ఖర్చు పెట్టారనమాట. కానీ ఆ సమస్య అనేది అలానే ఉందన్నమాట. ద ఢిల్లీ గవర్నమెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ విల్ హ్యావ్ టు వర్క్ విత్ ద సెంటర్. అంటే ఈ యొక్క ఏదైతే ఈ పొల్యూషన్ సంబంధించి ఈ వాటర్ సంబంధించి యమునా అనేది క్లీన్ చేయడం అనేది ఇది ఢిల్లీ ఒక్కటే చేసుకోలేదు, దానికి సెంటర్ సహాయం కావాలన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని వాళ్ళతో కలిసి వాళ్ళు సాల్వ్ చేయాలన్నమాట. ఢిల్లీ హ్యాస్ ఏ హ్యూజ్ హౌసింగ్ షార్టేజ్ అండ్ బోత్ గవర్నమెంట్స్ మస్ట్ గెట్ దేర్ యాక్ట్ టుగెదర్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద లాంగ్ ఓవర్ డ్యూ ల్యాండ్ పూలింగ్ పాలసీ దట్ విల్ ప్రొవైడ్ ఏ roof over the head for locks and to kick start the sluggish sector.
అంటే ఢిల్లీకి ఇప్పుడు ఆ యొక్క ఉండే ప్రజలకి సరైన వసతులు లేవు, వాళ్ళు నివసించడానికి సరైన అంటే గృహాలు లేవు, ఇళ్ళు లేవు అనమాట. సో గవర్నమెంట్ ఏం చేయాలా, ఒక కొత్త విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్తో సహా విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ యొక్క తల మీద ఏది రూఫ్ వచ్చాడు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇల్లు వచ్చే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. అక్కడ లక్షల్లో ఉన్న ప్రజలకి ఎవరైతే స్లగ్గిష్ సెక్టర్ అంటే స్లగ్గిష్ అంటే వెనకబడిన నిదానంగా స్లోగా ఉన్న సెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళని అభివృద్ధి పంచడానికి, లేకపోతే వాళ్ళకి ఉత్తేజాన్ని ఇవ్వడానికి కానీ, లేకపోతే వాళ్ళ ఒక మంచిని ఉద్దేశించి వీళ్ళు ఏం చేయాలి, ఈ హౌసింగ్ సెక్టర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ద చీఫ్ మినిస్టర్ విల్ ఆల్సో నీడ్ టు ఫోకస్ ఆన్ వర్కింగ్ విత్ హిజ్ కౌంటర్ పార్ట్స్ ఇన్ నైబరింగ్ హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ టు డీల్ విత్ ద సిటీస్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఇంకా ఈ యొక్క చీఫ్ మినిస్టర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఏం చేయాలంటే తన యొక్క వర్క్లో ఫోకస్ అంతా కూడా దేని మీద పెట్టాలి అంటే ఏదైతే పక్క రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్తో కౌంటర్ పార్ట్గా అంటే వాళ్ళతో పాటు ఈక్వల్గా సమాన హోదా వాళ్ళతో పాటు కలిసి ఆయన పనిచేయాలి. ఏదైతే ఇప్పుడు సిటీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి హర్యానా, ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. హర్యానాలో అయితే స్టాబుల్ బర్నింగ్ చేస్తారంటే ఆ యొక్క ఏదైతే పంట వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తగలబెడతారు, దాంట్లో నుంచి ఒక పొగ అనేది ఈ ఢిల్లీకి అనేది ఒక పొల్యూటెంట్గా తయారవుతాయి. అలా ఉత్తరప్రదేశ్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏం చేయాలంటే వాళ్ళతో సమానంగా ఈయన కూడా వర్క్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. మిస్టర్ కేజ్రీవాల్ హ్యాజ్ షోన్ రిమార్కబుల్ ఎబిలిటీ టు ఎవాల్వ్ యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ యాన్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆయన ఏంటంటే ఇంకా బాగా కృషి చేయాలి, అంటే బాగా ఆయన యొక్క ప్రభావాన్ని పెంచుకోవాలి. ఎలాగా, ఆయన ఒక మంచి పొలిటీషియన్గా, ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడానికి, ఒక మంచి పరిపాలనాకారుడుగా, పరిపాలన తెలిసిన వాళ్ళలాగా ఎదగడానికి ఆయన ఇంకా ఎంతో కష్టపడాలా. హీ మస్ట్ స్టే ద కోర్స్. అంటే ఆయన ఎప్పుడు కూడా దీని గురించి ఎప్పుడు స్టే ద కోర్స్ అంటే అదే విధానంలో ఎప్పుడు ఆయన యొక్క ప్రవర్తన ఉండాలి, ఎప్పుడు దాంట్లోనే ఆయన ఉండాలి, ఈ కోర్సులోనే ఉండాలి అని చెప్తున్నారు. అంటే డెవలప్మెంట్ కోర్సులోనే ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్స్ మనం చూసుకుంటే అండి, ఈ 2 ఆర్టికల్స్లో ఒక ఆర్టికల్ వచ్చేసి కరోనా వైరస్, చైనా ద మీడియా అండ్ ట్రూత్ టెల్లింగ్ ఇన్ ఏ క్రైసిస్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే చైనాలో మీడియా అనేది అసలుకు నిజాలు బయట పెట్టట్లేదు అనమాట. మీడియా అనేది ఏంటంటే అక్కడ నిష్పక్షపాతంగా ఉండాలి, మీడియా అనేది పారదర్శకంగా ఉండాలి, ఏదైనా జరుగుతున్నదాన్ని పెద్దాన్ని వ్యక్తపరిచే విధంగా మీడియా అనేది చేయాలి. కానీ చైనాలో మీడియా మాత్రం అలా లేదు. Wuhan has shown that when given the space to work, Chinese journalists can play a much needed watchdog role. అంటే ఇప్పుడు ఈ వుహాన్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఆ విధానాన్ని బయటికి అనేది పెట్టట్లేదు. ఈ చైనా జర్నలిస్టులు అనేది వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎలా చేయాలి అంటే వాచ్ డాగ్ ఏం చేస్తుంది, ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. అంటే ఆ ఊహంలో జరిగే పరిణామాలను వీళ్ళు గమనిస్తూ ఉండాలా, కానీ జర్నలిస్టులు అలాంటి పాత్ర వహించట్లేదని చెప్పే ఆర్టికల్ అండి. అంటే ఇప్పుడు ఫిబ్రవరి 3న మనకు ఈ యొక్క సంబంధించి ఈ మ్యాగజైన్ అనేది ఒక కోయాక్సిన్ అనే ఒక మ్యాగజైన్ అనేది ఈ యొక్క విషయాల గురించి అంటే వాళ్ళు పూర్తిగా ఆ కరోనా వైరస్ గురించి కానీ ఏం చెప్పట్లేదు. ఫిబ్రవరి 7వ తారీఖున అక్కడ ఒక డాక్టర్ కూడా చనిపోయాడు ఈ కరోనా వైరస్, లీ వ్యాంగ్లింగ్ అనే అతను. ఇతని గురించి కూడా మనం లాస్ట్ ఆర్టికల్లో చెప్పుకున్నాం. ఈ కరోనా వైరస్ సంబంధించిన ఆర్టికల్ మన సాటర్డే డిస్కస్ చేసాం కదా. ఆ డిస్కస్ చేసిన ఆర్టికల్లో ఆ యొక్క డాక్టర్ గురించి కూడా చెప్పామన్నమాట. అతను చనిపోయాడు, అతను చెప్పిన స్టేట్మెంట్ కానీ ఇవన్నీ కూడా చైనా మీడియా అనేది గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ చైనాకి ఈ జీ జింగ్పింగ్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా అయ్యాడో ఈ యొక్క మీడియా మీద అతని యొక్క కంట్రోల్ పెరిగిపోయింది, ఆ పార్టీల యొక్క కంట్రోల్ పెరిగిపోయిందని చెప్పే ఆర్టికల్ అండి. చాలా సింపుల్ వర్డింగ్లో ఉంది, మీరు ఒకసారి చదవండి, ఈజీగా అర్థమవుతుంది. మనం నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకు పొలిటికల్గా ఒక సమస్య ప్రపంచం మొత్తాన్ని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. అది ప్రపంచానికి హాని చేసే విధంగా ఉంది. ఏంటి ఆ సిస్టమ్ అంటే ఏంటంటే మన యొక్క ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అనేది లీక్ అవుతుందన్నమాట. ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఈ డేటా ప్రొటెక్షన్ అనే యాక్ట్ అనేది, ఇప్పుడు మనం డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2019 బిల్ అనేది ఒక బిల్లు పెట్టారు. ఆ బిల్ అనేది ఎంతవరకు ఎఫిషియెంట్గా ఉంది, ఆ బిల్లు అసలు రావడానికి కారణాలు ఏంటి అని చెప్పే ఆర్టికల్ అనమాట ఇది. ఇన్ పొలిటికల్ మైక్రో టార్గెటింగ్ ద వల్నరబుల్ ఇండియా ఓటర్స్. అంటే ఇప్పుడు ఈ పొలిటికల్గా ఏమవుతుందంటే ఈ యొక్క స్థూలంగా ఏం చేస్తున్నారంటే ఈ పొలిటిషియన్స్ ఏం చేస్తున్నారంటే భారతదేశంలో ఉన్న ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ ద్వారా లబ్ధి పొందడానికి, ఆ ఓట్లు పడేయడానికి చూస్తున్నారు అనమాట. ద వనరబుల్ ఇండియన్ ఓటర్స్ అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో వనరబుల్ అంటే ఏంది, ప్రమాదకరమైన హానికరమైన పరిస్థితుల్లో భారతీయ ఓటర్లు ఉన్నారు. విత్ ద ఎలక్టరల్ ప్రాసెస్ ట్రాపింగ్ డేటా. అంటే ఇప్పుడు ఈ ఎలక్టరల్ ప్రాసెస్లో ఏం చేస్తున్నారంటే ఈ డేటా చౌర్యం అనేది జరుగుతుందన్నమాట. ఏ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ మస్ట్ అప్హోల్డ్ ఏ ఓటర్స్ ఇన్ఫర్మేషనల్ అటానమీ. అంటే ఇప్పుడు ఈ డేటా ప్రొటెక్షన్ మనం ఎప్పుడైతే కాపాడుతామో వాళ్ళ యొక్క ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏదంటే అటానమీ అంటే ఏంటంటే వాళ్ళకు వాళ్ళే రాజులు అనమాట.
అంటే సర్వాధికారాలు ఉంటాయి సంబంధించి వాళ్ళ యొక్క ఓటు హక్కుని సంబంధించిన సర్వాధికారాలని వాళ్ళని కాపాడటం కోసం ఈ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న మన డిఫికల్ట్ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దాం. ఫిడ్యూషరీస్ ట్రస్టీ నమ్మదగిన వ్యక్తి, థ్రెషోల్డ్ ఎంట్రన్స్ ఎంట్రీ ప్రవేశ, జ్యూరిస్డిక్షన్ అథారిటీ పవర్ అధికారము, క్వియర్ ట్రంబుల్ షేక్ అస్వస్థత వల్ల, సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ అధునాతన, ఇమ్మినెంట్ అబౌట్ టు హ్యాపెన్ ఎట్ హెడ్ సంభవించబోవు, థ్రైవ్ ప్రాస్పర్ డెవలప్ వృద్ధి పొందు, రామిఫికేషన్ కాన్సిక్వెన్స్ రిజల్ట్ పరిణామాలు, డెమాగోగ్యూ రెబుల్ రోజర్ స్వప్రయోజనం కోసం ప్రజలను రెచ్చగొట్టే పబ్బం గడిపే నాయకుడు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. 2 years ago, there was a massive outcry against the hiring by Indian political parties of Cambridge Analytica, a data mining and analytics firm. అంటే మనం 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అనమాట. ఈ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఏం చేశారంటే కేంబ్రిడ్జ్ అనలిటికాకి సంబంధించిన కొంతమందిని డేటా మైనింగ్ అనలిస్ట్స్ సంబంధించిన వాళ్ళని వాళ్ళ యొక్క పార్టీల్లో వాళ్ళ యొక్క ఉద్యోగస్తులాగా వాళ్ళని హైర్ చేసుకున్నారు అనమాట. The episode highlighted the need for regulating social media platform by way of the comprehensive data protection law, which takes issues such as political micro-targeting seriously. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే వాళ్ళు ఏంటంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా ఏం హైలైట్ చేస్తుందంటే ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉందో పూర్తిగా అంటే అందరి డేటా అనేది సోషల్ మీడియాలో ఉండటం అనేది ఈ పొలిటికల్కి సంబంధించిన ఏదైతే అంశాలు ఉందో వాళ్ళకి అడబట్టే పొలిటికల్గా రాజకీయపరమైన లబ్ధులు పొందడానికి, తర్వాత ఈ దేశ ప్రజల యొక్క ఏదైతే స్వేచ్ఛ ఉందో దాన్ని దెబ్బతీసే విధంగా ఈ యొక్క విధానాన్ని బయటపెట్టే విధంగా ఈ యొక్క చర్య అనేది కనపడుతుంది అనమాట. విత్ ద రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ డ్రాఫ్ట్ ఆఫ్ ద డేటా ప్రొటెక్షన్ లా, ద పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019, ద డిబేట్ హ్యాస్ అగైన్ రీసర్ఫేస్డ్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడు మనకు 2019 సంబంధించిన డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఇది ఒకటి ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే ఈ బిల్లు ప్రవేశపెట్టారో ఏదైతే ఈ సమస్య ఉందో మళ్ళీ తిరిగి వచ్చిందన్నమాట. అంటే ఈ సమస్య గురించి మనం చర్చించాల్సిన అవకాశం అనేది ఏర్పడింది ఈ బిల్లు వల్ల. ఇన్ ద ఇంటర్నెట్ ఏజ్ ఎనీ డేటా ప్రొటెక్షన్ లా మస్ట్ బి అలైవ్ టు ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ఇన్ షేపింగ్ పబ్లిక్ ఒపీనియన్. అంటే ఇప్పుడు మనం కనుక ఇదంతా కూడా మనం ఇంటర్నెట్ ఏజ్ అనమాట. ఇదంతా కూడా ఏంటంటే అంతర్జాలం యొక్క సమయం మొత్తం కూడా ఇదంతా కూడా ఈ కాలం అంతా కూడా ఈ డేటా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి చాలా ఎంతో బలమైన ఇంపాక్ట్ ఉంది, దానికి ఎంతో శక్తి ఉందన్నమాట. ఈ సోషల్ మీడియాకి సంబంధించిన అంశాల గురించి ఈ కంపెనీలు అనేవి ఏంటంటే అంటే ఒకరి నుంచి ఒకరి డేటాని పబ్లిక్ ఒపీనియన్ని షేర్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ది కరెంట్ డ్రాఫ్ట్ ఎంప్లాయర్స్ the central government to notify social media intermediaries as significant data fiduciaries if their user base crosses a certain threshold and those actions are likely to have an impact on electoral democracy. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైంది అంటే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏదైతే గవర్నమెంట్లో పనిచేసే కానీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ట్రస్టీలు ఉంటారో అంటే ఈ డేటాను మొత్తం హ్యాండిల్ చేసే ఆ నమ్మకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక థ్రెషోల్డ్ ఒక ప్రవేశం అనేది ఉందన్నమాట. ఆ ప్రవేశంతోనే వాళ్ళు అక్కడతోనే ఆగిపోవాలి, ఆ యొక్క గేట్ దాటి రాకూడదు. అలాంటిది గేట్ దాటి రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క డేటా అనేది చౌర్యం జరుగుతుంది. సో ఈ ఎలక్ట్రల్ డెమోక్రసీ అనేది దెబ్బతింటుంది అనమాట. ఎవరైతే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ ఎలక్ట్రల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓటు హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరించే విధంగా లేకపోతే వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ఈ యొక్క విధానం అనేది ఉంటుందన్నమాట. దిస్ ప్రొవిజన్ మెరిట్స్ సీరియస్ డిస్కషన్ టు ఎన్ష్యూర్ దట్ డిజిటల్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎన్హాన్సింగ్ డెమోక్రసీ. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ విధానం అనేది అంటే ఈ యొక్క డిజిటల్ విధానం అనేది దేనికోసం ఉపయోగించాలి అంటే ఏది ఈ యొక్క డెమోక్రసీని అంటే ప్రజాస్వామ్యాన్ని పెంచడం కోసమే ఈ డిజిటల్ టూల్స్ని ఉపయోగించాలి త్రూ సిటిజన్షిప్ ఎంగేజ్మెంట్ అండ్ నాట్ ఫర్ హార్వెస్టింగ్ పర్సనల్ డేటా ఫర్ ఓటర్ టార్గెటింగ్. అంటే వాళ్ళకి ప్రజల్ని అభివృద్ధి పరచడం కోసమే ఈ యొక్క డిజిటల్ డేటాను ఉపయోగించాలే తప్పితే అంతేగాని వాళ్ళ యొక్క పర్సనల్ డేటాని ఉపయోగించుకొని ఈ ఓటర్లను టార్గెట్ చేయడం కోసం ఎప్పుడు కూడా ఈ డేటా అనేది ఉపయోగించాలి. అంటే బ్లాక్ మెయిలింగ్ రూపంలో ఆ డేటాను వాళ్ళని ఉపయోగించకూడదు అని చెప్తున్నాను అనమాట. వరల్డ్ ఆఫ్ పొలిటికల్ అడ్వర్టైజింగ్ అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ ప్రపంచం మొత్తం ఈ సమస్య అనేది పొలిటికల్గా ఎలా అడ్వర్టైజింగ్ జరుగుతుందో అనేది చూద్దాం. మనకు ఏదైతే ఈ యొక్క ప్రకటనలు పొలిటికల్ రాజకీయ ప్రకటనలు ఎలా జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో చూద్దాం. ఇన్ టుడేస్ వరల్డ్ ఆన్లైన్ ప్రెజెన్స్ which ensures a greater outreach
ఈజ్ ఏ కీ సోర్స్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు మనం కింద చూసుకుంటే ఈ యొక్క ఆన్లైన్లో ఈ యొక్క ప్రకటనలు చేయడం అనేది చాలా వరకు అందరికీ అందుతున్నాయి అనమాట. ఇప్పుడు ఎందుకనే ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉన్న ఈ వరల్డ్ ఏమవుతుందంటే పూర్తిగా ఈ అంతర్జాలాన్ని వాడటం అనేది, అంటే ఇంటర్నెట్ వాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. దాని ద్వారా ఏం చేస్తున్నారు, ఈ ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు అనమాట. దిస్ రియలైజేషన్ గివ్ రైజ్ టు స్ట్రాటజిక్ ఎఫర్ట్ బై పొలిటికల్ పార్టీస్ టు ట్యాప్ ఇన్ టు ద ఫ్రాగ్మెంటెడ్ పొలిటికల్ డిస్కోర్స్ బై క్యాటరింగ్ టు ద ఇండివిజువల్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానాన్ని దీన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈ యొక్క విచ్ఛిన్నమైన ఈ యొక్క రాజకీయ వ్యవస్థ అనేది ఏం చేస్తుందంటే ఈ విధానంలో ఈ యొక్క ఇండివిజువల్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ, అంటే వాళ్ళని హ్యాండిల్ చేయడానికి ఈ యొక్క విధానాన్ని వాడుకుంటున్నారు, ఈ ఇంటర్నెట్ విధానాన్ని. ఎర్లియర్ ద ఐడియా వాజ్ క్యాప్చర్ మాస్ ఇష్యూస్. అంటే ఈ యొక్క విధానం ఫస్ట్లో అంటే ఈ యొక్క ఇంటర్నెట్ వాడాలి అనేది ఎందుకు గురించి అంటే ప్రజల సమస్యలు కానీ ఎంత పెద్ద పెద్ద అంశాలు ఉపయోగించి మాత్రమే ఈ యొక్క ఇంటర్నెట్ని వాడేవాడు అనమాట. బట్ ఇన్ ద ప్రజెంట్ డే అండ్ ఏజ్ ద ఫోకస్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఈజ్ ద ఇండివిజువల్. అంటే ఇంతకుముందు గుంపులుగా వాడే ఈ యొక్క క్యాంపెయిన్ అనేది ఇప్పుడు ఇండివిజువల్ ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయిందనమాట. పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ ఎంప్లాయింగ్ డేటా డ్రివెన్ అప్రోచ్ టు టార్గెట్ ఇండివిజువల్ ఓటర్స్ యూజింగ్ టైలర్ మేడ్ మెసేజెస్. అంటే ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే చాలా వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే డేటా డ్రివెన్ అప్రోచ్ని ఫాలో అవుతున్నారు అనమాట. ఏది ఎంప్లాయింగ్ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. వీళ్ళని అంటే ఇండివిజువల్ని చేరుకోవడానికి, ఇండివిజువల్ ఓటర్ని చేరుకొని వాళ్ళ యొక్క మెసేజ్లు అందించడానికి కొత్త విధానాలు అనేవి వీళ్ళు ప్రవేశపెడుతున్నారు అనమాట. సచ్ ప్రొఫైలింగ్ హ్యాజ్ రైజ్డ్ హ్యూజ్ కన్సర్న్ ఆఫ్ డేటా ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ హ్యాజ్ బికేమ్ ఏ బర్నింగ్ ఇష్యూ ఫర్ పొలిటికల్ డిబేట్. అంటే ఈ యొక్క విధానం అనేది ఎప్పుడైతే మొదలైందో ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ ప్రైవసీ అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛ అనేది ఉంటుందో అది పూర్తిగా కోల్పోతున్నారు. వ్యక్తి ప్రాథమిక స్వేచ్ఛ ఏదైతే ఉందో అది పూర్తిగా కోల్పోయి ఆవిడ అంతా కూడా బర్నింగ్ ఇష్యూ అనమాట. ఇప్పుడు ప్రధానమైన సమస్యగా మారిపోయింది ఈ పొలిటికల్గా జరిగే ఈ చర్చల్లో. Therefore, the concern related to regulation of the digital world are being debated in all jurisdictions which have experienced the impact of this technological advancement. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే దీనికి సంబంధించిన ఈ కన్సర్న్ అన్నమాట, ఆందోళనకి సంబంధించిన ఈ యొక్క రెగ్యులేషన్స్ కానీ అంటే ఈ యొక్క చర్యలు కానీ ఏవైతే ఉన్నాయో కొత్త విధానాలు అనేది ఈ డిజిటల్ వరల్డ్ అనేది ఒక పెద్ద చర్చనీయ అంశం అయిందనమాట. ఇప్పుడున్న ఈ యొక్క జ్యుడిషియల్ ప్రిడిక్షన్ ప్రకారం చూసుకుంటే కనుక అది ఉన్న అధికారం ప్రకారం కనుక చూసుకుంటే ఇది ఒక చాలా ఈ టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ అనేది చాలా ప్రభావాన్ని కలిగించే విధంగా ఉంది ప్రపంచం మొత్తం మీదుగా. ఆల్దో ఈచ్ జ్యుడిస్డిక్షన్ may have distinct factors influencing the final shape of the internet governance model. The reason for the initial debate are common to all, that is to arrest any negative externalities ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ద ఇంటర్నెట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క విధానం అనేది అంటే ఈ అధికారం అనేది ఎలా ఉంది, ఈ జ్యుడిషియల్ ఎలా ఉంది అంటే రకరకాల విధానాలని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఒక ఫైనల్ షేప్ తీసుకొచ్చే విధంగా ఇంటర్నెట్ గవర్నెన్స్ మోడల్ని తీసుకురావాలి. అంటే వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ అనే విధంగా ఈ యొక్క ఇంటర్నెట్ సిస్టమ్ అనేది తీసుకురావాలి. ఈ కామన్గా ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని అరెస్ట్ చేస్తూ అంటే వాటన్నిటిని క్లోజ్ చేస్తూ ఈ నెగిటివ్ ఏవైతే ఎక్స్టర్నాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఎలిమినేట్ చేసే విధంగా కొత్త విధానాన్ని తీసుకురావాలి. దేర్ఫోర్ ఎనీ ఫార్వర్డ్ థింకింగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ నీడ్ టు హ్యావ్ బోత్ సూపర్వైజరీ mechanisms in place as well as effective law enforcement tools to in its queer. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క విధానాన్ని తీసుకురావడానికి ప్రతిదానికి దీన్ని పర్యవేక్షించే విధానం ఏదైతే ఉందో అది, తర్వాత వీటిని ఎఫెక్టివ్గా ఈ యొక్క లాని ఎన్ఫోర్స్ చేయడానికి ఉపయోగించే టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అంటే ఈ యొక్క అస్వస్థత వల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న క్వియర్ అంటే ఏంటంటే ఉన్న పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే అస్వస్థత వల్ల కలిగే ఒక ఇబ్బంది ఏర్పడే విధంగా ఉన్నాయన్నమాట ఈ టూల్స్ కానీ ఇప్పుడు ఆచరించే విధానాలు కానీ. దిస్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ పర్టికులర్లీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు ఈ విధానం అనేది ఒక భారతీయ రాజకీయ వ్యవస్థలోనే కాదు ప్రపంచం మొత్తం ఉందన్నమాట. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ బై ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ రెగ్యులేటింగ్ ప్రాక్టీస్ ఆఫ్ మైక్రో టార్గెటింగ్. అంటే ఇప్పుడు ఈ విధానాన్ని అంటే ఈ మైక్రో టార్గెటింగ్ అనే విధానాన్ని అంటే ఈ స్థూలంగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసే విధానం అనేది యునైటెడ్ స్టేట్లో ఉంది, యూరోపియన్ కంట్రీస్లో కూడా ఈ యొక్క విధానం ఉందన్నమాట. దిస్ ప్రాక్టీస్ హ్యాస్ రైజ్డ్ సమ్ సీరియస్ కన్సర్న్ విత్ రిగార్డ్ టు ద కైండ్ ఆఫ్ డేటా దట్ ఈస్ బీయింగ్ కలెక్టెడ్, ద మేనర్ ఇన్ విచ్ voters are being profiled, how transparent the
process of profiling and targeting is what the nature of the functioning of the organization engaged in this business is, and how natural how neutral globally present intermediates such as గూగుల్ అండ్ ఫేస్బుక్ ఆర్. అంటే ఇప్పుడు మనకున్న ఈ విధానాల్లో అసలు వీళ్ళు డేటాను ఎలా కలెక్ట్ చేస్తున్నారు, ఆ యొక్క ఏ విధంగా ఓటర్ అనే వాళ్ళని ప్రొఫైల్ని క్రియేట్ అంటే వాళ్ళని ఫైనల్ చేస్తున్నారు, తర్వాత దీంట్లో ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ ఉంది ఈ ప్రాసెస్లో, అసలు దీన్ని ఎందుకోసం పెడుతున్నారు, ఇది ఎవరిని టార్గెట్ చేయడం కోసం, దీన్ని ఈ ఆర్గనైజేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఈ అంశాలు అనేవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు గ్లోబల్గా ఉన్న సమస్యల్లో ఒకటనమాట. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ గూగుల్ ఫేస్బుక్ అనేవి పూర్తిగా ఎలా పనిచేస్తున్నాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. రీసెంట్లీ రెగ్యులేటర్స్ in the US and Brazil have hold Cambridge Analytica guilty of employing illegal practices which while harvesting the personal data of millions of Facebook users. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే రీసెంట్గా ఈ రెగ్యులేటర్కి సంబంధించిన యూఎస్ బ్రెజిల్కి సంబంధించిన రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేంబ్రిడ్జ్ అనలిటికా ఏదైతే సమస్య ఏదైతే ఉందో దాంట్లో చాలా వరకు ఎంప్లాయీ చాలా వరకు ఈ యొక్క విధానాన్ని పాటించారు కదా, ఇల్లీగల్ ప్రాక్టీస్ చేశారనమాట. అంటే ఇండివిజువల్ డేటాని వాళ్ళు మైన్ చేసి ఆ పర్సనల్ డేటాని మైన్ చేసి కొన్ని లక్షల మంది ప్రజల యొక్క ఫేస్బుక్ యూజర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఈ యొక్క ఏదైతే ఉందో కేంబ్రిడ్జ్ అనలిటికా అనేది పాల్పడిందనమాట. ఓవర్ ద ఇయర్స్ పొలిటికల్ అడ్వైజరీ అండ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్స్ have devised sophisticated tools to gather voter data and made proper campaign product out of it. అంటే మనం కొన్ని సంవత్సరాల కింద చూసుకుంటే ఎవరైతే వీళ్ళైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓటర్లకు సంబంధించిన కరెక్ట్ డేటా సోఫిస్టికేటెడ్ సరిపోయేంత డేటాని ఏం చేశారంటే ఈ టూల్స్ అన్నిటి వాళ్ళని గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఈ క్యాంపెయిన్లో వీటిని చాలా ప్రొడక్టివ్గా వాడుకున్నారు, చాలా ఉద్దేశపూర్వకంగా చాలా చక్కగా వాడుకున్నారు ఈ వాళ్ళ యొక్క పొలిటికల్ క్యాంపెయిన్కి. ద పొలిటీషియన్స్ ఆఫ్ టుడేస్ ఏజ్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ వైల్ కాన్వాసింగ్ ఫర్ ఓట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఈ కాలంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ అసలు పూర్తిగా ఈ యొక్క విధానాన్ని పక్కన పెట్టేసి ఏం చేశారంటే చాలా చక్కగా వీళ్ళు కాన్వెన్స్ చేసుకున్నారు. ఈ ఓటర్ని ఎలా ఆకర్షించాలా దీన్ని ఉపయోగించుకునే దాని గురించి చాలా ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకున్నారు అనమాట. ద రీజన్ వై దిస్ ఇష్యూ బికేమ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ద passive users are just not aware of what they are being subject to. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క సమస్య అనేది ఎందుకు ఉత్పన్నమైంది అంటే ఎవరైతే యాక్టివ్ యూజర్స్ వేరు, ప్యాసివ్ యూజర్స్ వేరు, వాళ్ళు సరిగా వాడుకోలేరు ఈ ఇంటర్నెట్ని. అలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అలాంటి వాళ్ళ యొక్క ఇష్టాలతో పని లేకుండా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఇప్పుడు ఈ యొక్క విధానం అనేది ఉందన్నమాట. అన్రెగ్యులేటెడ్ జోన్ అంటే ఇప్పుడు మనం ఏదైతే కంట్రోల్ చేయలేమో రెగ్యులేషన్ చేయలేమో ఆ జోన్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నారు అనమాట. ద ఇన్ఫర్మేషనల్ అటానమీ ఆఫ్ ద వాటర్ ఈజ్ అండర్ సీరియస్ థ్రెట్ బికాస్ ద ఎంటైర్ బిజినెస్ ఆఫ్ కలెక్టింగ్ పర్సనల్ డేటా కంటిన్యూ టు రిమైన్ అన్రెగ్యులేటెడ్ అండ్ ఈజ్ ఆల్సో ప్రొప్రయేటరీ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఆటోమేటిక్ సంబంధించిన దానికి ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా భయంకరమైన సమస్యల్లో ఉన్నారన్నమాట. ఏంటంటే ఈ మొత్తం సంబంధించి ఈ కలెక్టింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా తప్పులు తడకనమాట. అంటే ఇది అన్రెగ్యులేటరీ ఒక విధానం అనేది లేదు, దీన్ని ఎట్లా పడితే అట్లా ఉన్నారన్నమాట. అంటే అది ఎలా ఉందంటే ప్రొప్రయేటరీ అంటే వాళ్ళకి హాని కలిగించే విధంగా ఉన్న ఒక విధానం అనమాట అది. It is extremely difficult to trace the methods used by such firms to scrutinize the personal life and intimate details of the individuals. అంటే ఇప్పుడు మనకు ఇక చాలా కష్టం, వాళ్ళు ఎలా ఏ విధానం ద్వారా వాళ్ళ యొక్క ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే ఆ విధానం పరిశీలిస్తున్నారు, ఇండివిజువల్ పర్సనల్ లైఫ్ని వాళ్ళు ఎలా పరిశీలిస్తున్నారు, తర్వాత వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవుతున్నారు, ఆ ఇండివిజువల్ డేటాను ఎలా కలెక్ట్ చేస్తున్నారని తెలుసుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట. దిస్ థ్రెట్ బికేమ్స్ ఇమ్మినెంట్ ఇన్ light of the rising number of political firms which are making most use of the right to freedom of speech and expression. అంటే మనం ఏదో చూసుకుంటే ఈ యొక్క విధానం అనేది రోజు రోజు పెరిగిపోతే ఏమవుతుందంటే ఈ వ్యవస్థ అనేది పెరిగిపోతే స్వేచ్ఛ అంటే రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అనే దాన్ని దెబ్బతీసే విధంగా రైట్ టు స్పీచ్ అంటే ఏదిగా అయినా మాట్లాడగలిగే స్వేచ్ఛ ఏదైతే ఉందో చెప్పుకోగలిగే ఎక్స్ప్రెస్ చేయగలిగే స్వేచ్ఛ అనేది హరించివేయబడుతుంది అనమాట. ది స్టేటస్ ఆఫ్ దిస్ రైట్ ఈజ్ near absolute with regard to the political speech in most countries such as US it is but obvious that this can be misused by the political entries. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం అనేది అంటే ఏదైనా చెప్పగలిగే ఎక్స్ప్రెస్ చేయగలిగే విధానం అనేది ఈ అమెరికా వ్యవస్థలు అనేది సర్వసాధారణం చాలా ఇంపార్టెంట్ అనమాట.
అలాంటిది కూడా ఈ పొలిటికల్ కారణాల వల్ల ఏమైందంటే అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ప్రొఫైలింగ్ ద పొటెన్షియల్ ఓటర్స్ హ్యాజ్ బికేమ్ ఏ థ్రైవింగ్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళని ఒక లెక్క వేసి అంచనా వేసి వాళ్ళని పక్కకు పెట్టడం అనేది అంటే అది ఒక చాలా ప్రమాదకరమైన పరిణామంగా దాపరించే అవకాశం ఉందన్నమాట. దేర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ క్రాఫ్టెడ్ టెక్నిక్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్టరల్ క్యాంపెయినింగ్. అంటే వీళ్ళు దీంట్లో చాలా చాలా మంచి విధానాలు అనేవి టెక్నిక్స్ అనేది వాడి ఈ యొక్క ఎలక్షన్ టైంలో వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారన్నమాట. దేర్ ఈజ్ సీరియస్ హార్మ్ టు ద కంట్రీస్ డెమోక్రటిక్ నేచర్ రిజల్టింగ్ ఇన్ అకౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు వీళ్ళు చాలా ప్రమాదం ఉంటుంది. ఎవరైతే ఇన్ఫర్మేషనల్ అటానమీ అంటే ఈ యొక్క విధానం ద్వారా ఏమవుతుందంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రమాదంలో ఉంటాయి అన్నమాట. ఎందుకని వాళ్ళ డేటా అనేది వాళ్ళ యొక్క స్వయం శక్తిగా అంటే స్వయం అటానమీ అంటే వాళ్ళ మీద సర్వాధికారం అనేది కోల్పోయే ప్రమాదం ఉంది ఆ ప్రజలకి. ద లిబరేటింగ్ అండ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రామిస్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ఏ లిబరల్ డెమోక్రసీ. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛను కలిగించడం అంటే వాళ్ళ డేటాని వాళ్ళకు ఎక్కడికి చౌర్యం కాకుండా అంటే వాళ్ళ యొక్క పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అనేది కాపాడటం అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యానికి ఒక నిదర్శనం, ఒక మంచి హెల్దీ స్వేచ్ఛాయుతమైన అంటే ఆరోగ్యవంతమైన స్వేచ్ఛాయుతమైన డెమోక్రసీకి ఒక భాగం అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ హ్యావ్ సీరియస్ రామిఫికేషన్స్ ఇఫ్ ద పొటెన్షియల్ ఈజ్ యూజ్డ్ బై ద డెమోగోగస్ టు స్ప్రెడ్ ఫేక్ న్యూసెస్ అండ్ ప్రోపగాండా. అంటే ఈ యొక్క పరిణామాలు అనేవి రాబోయే కాలంలో ఏమవుతాయి అంటే ఈ డెమోగోగస్ అంటే ఏంటంటే తమ స్వార్థానికి పాములుగా స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి మంచి అవకాశంగా ఏర్పడే విధంగా ఉంటాయన్నమాట. ఆల్దో ద డిజిటల్ రెవల్యూషన్ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఎవ్రీవేర్, ద రెగ్యులేటరీ ఎఫెక్ట్స్ రిగార్డింగ్ ద డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ హ్యావ్ ఓన్లీ బీన్ రియాక్షనరీ. అంటే ఇప్పుడు ఈ డిజిటల్ రెవల్యూషన్ సంబంధించి అన్ని చోట్ల అనేవి ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. దీనికి సంబంధించిన ఏదైతే డేటా అంటే ఇన్ఫ్లుయెన్స్ని లేదా రిస్ట్రిక్ట్ చేయడానికి అవన్నీ కూడా ఈ రియాక్షన్స్ అన్నింటిని కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉండాలి గవర్నమెంట్ అనమాట. వైల్ ఇన్నోవేటర్స్ హ్యావ్ కంటిన్యూడ్ టు డెవలప్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ద రెగ్యులేటర్స్ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ ఇట్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో వాటి యొక్క మార్పులు ఏవైతే ఉన్నాయో రెగ్యులేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి వాటిని ఇబ్బంది అంటే ఇక్కడున్న డేటా అనేది చౌర్యం కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకునే విధంగా గవర్నమెంట్లు చూడాలి. దేర్ ఆర్ ఇన్ఫైనైట్ కౌంటరర్స్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఏజ్, హెన్స్ ద స్కోప్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ ఆల్సో నీడ్స్ టు బీ సెన్సిటివ్ టువర్డ్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెరైటీ ఆఫ్ డేటా యూసేజ్. అంటే ఇప్పుడు ఈ యొక్క డేటాని చౌర్యం చేసే వాళ్ళని కౌంటరర్స్ అంటే దాని ప్రమాదాన్ని కల్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికి సంబంధించి దాన్ని సెన్సిటివ్గా తర్వాత దాన్ని కాపాడడానికి కోసం మనం వెరైటీ ఆఫ్ డేటా యూసేజ్ని ఎలా ఆపాలనే దానికి సంబంధించి చాలా చర్యలు తీసుకోవాలన్నమాట. ద ఎలక్టరల్ ప్రాసెస్ ఇన్ ఇండియా ఈజ్ బికేమింగ్ ఇంక్రీజింగ్లీ అడ్వాన్స్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనకు ఈ ఎలక్టరల్ ప్రాసెస్లో మన భారతదేశంలో ఈ డేటాను యూజ్ చేసుకోవడంలో చాలా అడ్వాన్స్లో ఉన్నాం. ఎలక్టరల్ అంటే ఈ ఓటు విధానంలో ఈ యొక్క టెక్నాలజీని మనం చాలా బాగా యూజ్ చేసుకున్నాం అనమాట. ఇట్ ఈస్ హైలీ లైక్ దట్ విత్ ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ మే స్టార్ట్ యూజింగ్ ద సేమ్ టాక్టిక్స్ యాజ్ యూజ్డ్ బై దేర్ యూఎస్ కౌంటర్ పార్ట్స్ ఇన్ టార్గెటింగ్ ద ఇండివిజువల్ ఓటర్స్. సో ఇంకా రాబోయే కాలంలో చాలా తొందరలోనే భారతదేశంలో ఉన్న ఈ రాజకీయ పార్టీలు అనేవి యూఎస్లో ఏవైతే విధంగా వాళ్ళతో సమకాలికంగా అంటే కౌంటర్ పార్ట్స్ అంటే వాళ్ళతో సమానంగా ఏదైతే పనులు అయితే జరిగినాయో ఒక టాక్టిక్స్ అంటే ఆ లక్ష్య ఏదైతే వీళ్ళు ఆ చర్యలు ఏవైతే చేసుకున్నారో అంటే యూఎస్ ప్రజల్లో ఓటర్లని అట్రాక్ట్ చేయడం కోసం అక్కడ పార్టీస్ ఏ విధానాన్ని అయితే అవలంబించాయో మన భారతదేశంలో కూడా అలాంటి విధానాలను అవలంబించే అవకాశం ఉందన్నమాట చాలా తక్కువ కాలంలోనే. ఇట్ రిమైన్స్ టు బీ సీన్ యాజ్ హౌ ద ప్రైవసీ లా రెస్పాండ్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పొలిటికల్ మ్యాక్రో టార్గెటింగ్. సో ఇప్పుడు మనకు ఇబ్బందికరం ఏంటంటే అండి ఇంకా అందని క్వశ్చన్ ఏంటి అంటే అర్థం కాని ఎక్స్ప్లెయిన్ చేయని క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రైవసీ లాని ఎలా గవర్నమెంట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, ఈ పొలిటికల్ మైక్రో టార్గెట్ నుంచి ఎలా కాపాడుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట ఇప్పటికీ. ఇవ్వండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.